హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భార్య పేరుతో అప్పు తీసుకున్న వారికి శుభవార్త. కొత్త ప్రభుత్వ ప్రకటన. పెళ్ళయ్యాక అంతా సవ్యంగా సాగుతుంది, భార్య మిమ్మల్ని చూసుకుంటుంది అనే పాత సామెత మీరు వినే ఉంటారు. ఈరోజు వీడియో ద్వారా మీ భార్య వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి చెప్పబోతున్నాను. పెళ్లి తర్వాత సామాజిక బాధ్యత కాకుండా మీరు మీ భార్య పేరు మీద కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈరోజు వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. చాలా చోట్ల పెళ్ళిళ్ళు జరిగే పరిస్థితి ఉందన్న సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. అదేమిటంటే పెళ్ళైన అమ్మాయికి చదువుకోవాలని కోరిక, పెళ్ళయ్యాక పై చదువుల కోసం డబ్బులు కావాలి. అలాంటప్పుడు ఆమె ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే అందులో భారీ రాయితీ పొందే అవకాశం కల్పించింది రుణశాఖ. భార్య ఉన్నత చదువుల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే భారీ రాయితీ లభిస్తుంది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా పెంచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఇటువంటి రుణాలు దీర్ఘకాలిక రుణాలు కాబట్టి చెల్లించాల్సిన వడ్డీ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ భార్య పేరు మీద ఈ విద్యా రుణంపై చెల్లించే వడ్డీ పన్ను మినహాయింపు పొందుతారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ నిబంధనలో సెక్షన్ 80 ప్రకారం పేర్కొనబడింది. మీరు 8 సంవత్సరాల వరకు ఈ లోన్పై వడ్డీపై పన్ను క్లెయిమ్ చేయవచ్చు. కానీ మీరు ఈ విద్యా రుణాన్ని ప్రముఖ బ్యాంకు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంస్థల నుండి మాత్రమే పొందవచ్చు. దీనికి ముందు మీరు ఆ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి లోన్ గురించి మరింత సమాచారం పొందవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో భార్య పేరు మీద రుణం తీసుకోవడం ద్వారా చాలా లాభం పొందే అవకాశం పొందవచ్చు. మరిన్ని పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.